गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः परवाक्यमिष्टायं सुमदितो श्रीमान् सुमदः गोत्राद्भवस्य कौंडिन्य गोत्राद्भवस्य పేరు చెప్పండి అందరూ పేరు बालकृष्ण गौड़ नाम यस्य मानस नाम यस्य अक्षय नाम यस्य प्रशांत गौड़ नाम यस्य रेणुका नाम यस्य कार्तिक नाम यस्य रेणुका नाम यस्य ऋत्विक नाम यस्य प्रियांश नाम यस्य अंतేనా చెప్ अंजय गौड़ नाम यस्य अंशय नाम यस्य अनंत नाम यस्य राधिका नाम यस्य अरविंद नाम यस्य मौनिका नाम यस्य वरुण सिद्धार्थ नाम यस्य मणित नाम यस्य अनिरुद्ध नाम यस्य अर्णिका नाम यस्य ऋषिका नाम यस्य ललिता नाम यस्य सह कुटुंबानां ततः संगीता नाम यस्य అంతేనా మనసులో మమ అనుకుని నమస్కారం చేసుకోండి సహ కుటుంబానం సహ బాంధవనం సకలక్షేమస్థైర్యధైర్య విజయాభయారోగ్యైశ్వరాభిర్ధర్మార్థకమ మోక్ష చతుర్విధ పంచఫల సిద్ధ్యర్థం మహాపర్వతే పరమేశ్వర స్వామి దేవతాభ్యర్మన్మహ దివ్యానుగ్రహ ఫలసిద్ధిరస్తు కిరసశ్రీ సరైకొండ రఘుపతి గౌడి గారి 4వ వర్ధన సందర్భేణ పుష్పై పూజయామి. ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి. పరలోక ప్రాప్తధ్వంసమన్మహ పార్వతీ పరమేశ్వర స్వామి దివ్యానుగ్రహ ఫలసిద్ధిరస్తు. ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంకరాయ నమః పినాకినే నమః సోమశేఖరాయ నమః భాస్మతల విగ్రహాయ నమః నీలకంఠాయ నమః మహాదేవాయ నమః శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజాక్షాన్ సమర్పయామి. చేపట్టుకోనమ్మా. వాం వనస్పతిర్దివ్యానాగంధే సుగంధాగ్ర సర్వదేవానాం ధూపయం మృదిగం వేదాదివిన స్వజ్ఞానతం నాశకం ఘంటానాదం శివార్పణం శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ధూపమగ్రాపయామి. ఎటు చూపించేసి టెంక ఇట్లా చిలకరించండి టెంకాల పైన. స్వాహ తస్మర్ఘోదేవసదేమహే ధియో నః ప్రచోదయాత్ శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర స్వామి దేవమహానవల మహా నైవేద్యాన్ని సమర్పయామి. అందులో పెట్టేసేయండి. స్వాహ అన్నప్పుడు ఇట్లా పట్టుకోండి. ప్రాణాయ స్వాహ ఆమపణాయ స్వాహ జ్ఞానాయ స్వాహ అవధనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ. మళ్ళీ ఒకసారి నీళ్ళు చిలకరించండి. అలాగా మధ్య మధ్య పాణ్యం సమృతాభితనమ సూత్రం సమర్పయం హస్తరక్షణం పదరక్షణం ముఖ్య శుద్ధాచమనయం సమర్పయం శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమః. తే మహానఫల మహానైవేద్యాన్ని సమర్పయం. నమస్కారం చేసుకోండి. హరే హేవం సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థసాధకేశ్వర నారాయణే నమోస్తుతే శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో నమః. సువర్ణ దివ్యమంగళ నీరాజనం సమర్పయామి శ్రీమన్మః పార్వతీ పరమేశ్వర స్వామి దేవతాభ్యో సువర్ణ దివ్యమంగళ నీరాజనం సమట్లు చూపించేసాను. సువర్ణ దివ్యమంగళ నీరాజనం జయ నమ పార్వతీపదే. హర హర మహాదేవ హర హర నమ శివార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తీసుకో. అందరికీ నమస్కారం అండి. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి 123 మంది అభాగ్యులకి, ఈ యొక్క అనాథలకి బాలాపూర్ వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ సరికొండ రఘుపతి గౌడ్ గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. మరి సరికొండ రఘుపతి గౌడ్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని, మరి వారి ఆశీస్సులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఉండాలని మాతృదేవోభవాశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు మన నుంచి దూరమైనటువంటి రఘుపతి గౌడ్ గారు మరి ఈ యొక్క కుటుంబ సభ్యుల్ని మరి పైనుంచి కూడా దీవిస్తాడని, మరి వారి పేరు మీద ఈరోజు దాదాపు 123 మంది అభాగ్యులకి మరి మంచి విశేష అన్నదానం చికెన్తో చేయిస్తూ ఉన్నారు. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమం కాదు, మరి వారి యొక్క కుటుంబ సభ్యులు మరి ఇక్కడ ఉన్నటువంటి బాలకృష్ణన్న గారు కావచ్చు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరి మొదటి వర్ధంతి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అలాగే వారి ఇంట్లో మరి ఏ సందర్భం జరిగినా కూడా, పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, లేదా ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి బాలకృష్ణన్న మర్చిపోకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అనాథలందరినీ కూడా తమ కుటుంబంలాగా భావించి మరి తమకు తోచిన విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల కడుపు నింపుతున్నటువంటి బాలకృష్ణన్న గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, ఈ యొక్క 123 మంది అభాగ్యుల ఆశీర్వాదం కూడా మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఉండాలని, మరి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని తెలియజేసుకుంటూ
మరొక్కసారి మరి రఘుపతి గౌడ్ గారు ఎక్కడున్నా వారి పవిత్రాత్మ శాంతించాలని మాతృదేవోభవ ఆశ్రమం తరపునుంచి ఈ యొక్క 123 మంది అభాగ్యుల ద్వారా మరి మనసారా కోరుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం.